నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. గత కొన్ని రోజులుగా కొందరు ఆంధ్ర పాలకులు చేస్తున్న కామెంట్స్ అది తెలంగాణ అస్తిత్వం మీద దాడి అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ గూడా మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు గూడా చూసినాం. మరి చాలామంది తెలంగాణ వాదులందరూ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు, పార్టీలకు, సంఘాలకు అవన్నీ కాకుండా విభిన్నంగా పనిచేసి తెలంగాణ కోసం ముందుకొచ్చిర్రు. మరి ఇట్లాంటి టైంలో తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ అలాంటి కామెంట్స్ చేసినా గూడా అసలు ముందుండి నడిపించాల్సిన 'బక్కా జడ్సన్' గారు కొంచెం సైలెంట్ అయినట్టు అనిపిస్తా ఉంది. ఆ సైలెన్స్ వెనక ఏదైనా కారణం ఉందా? ఉద్దేశపూర్వకంగానే సైలెంట్‌గా ఉన్నారా? లేకపోతే అసలు పవన్ కళ్యాణ్‌ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు జడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బాగున్నారా అన్న? ఆ! చెప్పండి అన్న, ఏమైంది? నిజంగా తెలంగాణ అస్తిత్వం జోలికి ఎవరొచ్చినా గూడా దానికి మొదట మీరే ఉంటారు. స్పష్టంగా చూస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ కామెంట్స్ అలాంటి కామెంట్స్ చేసినా గూడా మీరెందుకో ముందటున్నట్టు అనిపిస్తలేదు. యాక్చువల్‌గా ఈ సబ్జెక్టు రౌండ్ టేబుల్ పెట్టిపిచ్చింది మన పృథ్వీ బ్రదరు వాళ్ళందరూ కలిసి పెట్టిండ్రు. నేను ఆ రౌండ్ టేబుల్ పోయినా. యాక్చువల్‌గా అప్పటికి నాకు అంశం తెలవది. పోయినాము. అప్పటికి నాకు ఒకటి ఫ్యూచర్ సిటీ సీఎం రమేష్‌కి ఇచ్చాను. సీఎం రమేష్ అనేటోడు తెలంగాణ మీద పెత్తనం చేస్తుండు. ఇంకొకసారి మన హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయనీకి ఒక కుట్ర నడిచింది. దాని మీద నేను ఒక రౌండ్ టేబుల్ పెట్టినా, మాట్లాడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బీఆర్ఎస్‌లో కొంతమంది ప్రముఖులు కూడా ఒప్పుకున్నారు. దీనిపైన వాయిస్‌లు చాలా గట్టిగా లేచినాయి. అందులో ఇన్నయ్య గారు కూడా మాట్లాడిండు. వి. ప్రకాష్ అన్న మాట్లాడిండు. తర్వాత అందరూ ఒకటేసారి సైలెంట్ అయ్యిండ్రు. అంటే దీని వెనక ఏదో బీజేపీ వర్కౌట్ చేస్తుంది అన్నట్టు ఉంది. నా దగ్గర తగినన్ని సాక్ష్యాలన్నీ ఆ రోజు రౌండ్ టేబుల్ అని ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. నంబర్ 1. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్‌లో మన ఢిల్లీలో ఒక బీజేపీ ఆంధ్ర మినిస్టర్ ఇంటికి పోయి తిని, అక్కడ కేవలం ఎక్స్‌క్లూజివ్‌గా టీడీపీ, బీజేపీ వాళ్ళనే కలిసిండ్రు. కనీసం కాంగ్రెస్ ఆయన ఎంబడి ఎప్పుడు ఉండే రోహిన్ రెడ్డి కూడా అక్కడ లేడు. అంటే అందరిని కట్ చేసి ప్యూర్‌గా పోయిండు. రోహిన్ రెడ్డి ఆయన ఎంబడి ఉన్నా గానీ ఆయన ప్యూర్ కాంగ్రెస్. ఆయన కూడా నమ్మలే. ఒక్కడే సింగిల్‌గా పోయి కూర్చుండు. అంటే మొత్తానికి ఒక పెద్ద కుట్ర అనేది తెలంగాణ పైన జరుగుతుంది. ఆ సందర్భంలో నేను వీటన్నిటి కూడా గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చిన. రౌండ్ టేబుల్‌కి పోయినప్పుడు అప్పుడే కొన్ని వీడియోలు నాకొచ్చినాయి. పంపింది కూడా వెస్ట్ గోదావరోళ్ళే. నా పాత యూత్ కాంగ్రెస్ ఫ్రెండ్సు. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీలో ఆళ్ళున్నారు. టీడీపీ, బీజేపీలో తిరుగుతుండు. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నా నరదృష్టి తాకింది. నేనంటే ఫస్ట్‌లా ఇంత ఇంత చి అంటే ఇంత వీక్‌గా మాట్లాడతారు, ఇంత వేగ్‌గా మాట్లాడతారు నేను అనుకోలే. చెట్లు ఎండిపోయినాయి. కారణాలతోనే ఎండిపోతాయి. తెలంగాణ వోళ్ళ దృష్టి తాకి పోయిందనంటే ఎంత అవివేకం. ఓకే. నంబర్ 1. రెండవది మన ఆయన తెలంగాణ 11 రోజులు, 15 రోజులు ఏడ్చినా అని చెప్పిండు. అన్నం తినకుండా ఉన్నాడు అని చెప్పి. ఇది పచ్చి అబద్ధం నాకు తెలిసి. పవన్ ఎవరు కళ్యాణ్ అన్నం తినకుండా ఉండలేడనా? అహా! అబద్ధం ఎందుకుంటారు అబ్బా! ఏం అవసరం? బాధపడొచ్చు గానీ, ఉపాసం ఉండే అంత సినిమా లేదు. ఎందుకంటే అప్పటికి చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీల. యూనియన్ లీడర్ ఆయన. యూనియన్ మినిస్టర్. చిరంజీవి గారు తలుచుకుంటే ఆగిపోయేది కావచ్చు తెలంగాణ. చెప్పలేం. అంటే ఒక పవర్ అనేది మీ ఇంట్లో ఉండే. ఇవాళ నువ్వు డిప్యూటీ సీఎంగా వాళ్ళ ఇంట్లో ఉన్నావు. ఇవాళ అయినా గానీ తెలంగాణ ప్రజలు వాళ్ళ మీరు ఇంత ఫైట్ నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ సొంత అన్న కొడుకు సినిమాకు రూ. 400 పెంచుకోనికి ఛాన్స్ ఇచ్చిండ్రు. జియో రిలీజ్ చేసింది కదా! పెద్ద సినిమా వాళ్ళ తమ్ముడు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళ అన్న కొడుకు సినిమా బ్యాన్ చేయండి అని ఎవరు అన్నారా? పెద్ద సినిమాని బ్యాన్ చేయన్నారా? మేము లొల్లి పెట్టినా? మేమంత చిల్లరగాళ్ళం కాదు కదా! ఇది అర్థం చేసుకోవాలి. మాకు పెద్ద పనా? ఇన్ని చేసినోళ్ళము పెద్ద సినిమా బ్యాన్ అని అననీకి ఇయాల బందా? మేము అనలే కదా! ఇయాల మీ మనుషులు మాట్లాడే పదాలేంది? బూతులే. అది బూతుల పార్టీ లెక్క. లీడర్‌కెళ్ళి మొదలుపెట్టి క్యాడర్ దాకా అంతా బూతులే. ఒకడు స్కిన్ టైట్ పార్టీ నాయకుడు. ఓళ్ళిది రకరకాల అసలు సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. గాంజాయి వాళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. సరే ఆ రోజు జరిగిన విషయము నేను అవన్నీ చూసిన వీడియోలో. చూసిన తర్వాత అరే! ఇంత విషం కక్కుతుండు అని చెప్పి నేను
లాస్టు కుత్క మీద కాలేసి తొక్కుతా అనేదే వినబడ్డది. దానికంటే ముందు ఎవరెవరు తెలంగాణను ఒకడేమో వచ్చి ఫ్యూచర్ దోసుకుంటాడు. ఒకడేమో ఇట్లా చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏమో ఇట్లా చేస్తాడని అవి ఇవి చెప్పుకుంటా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి మీ అందరు ఇంకోసారి తెలంగాణ మీద కన్నేసి ఇలా కాలు పెట్టి చూస్తే కుత్కల మీద కాలేసి తొక్కుతా అని అందరు ఉద్దేశించి అన్న ఒక్కరిని అనలే. తెలంగాణ మీద ఎవరెవరు దాడి చేస్తారో అది. సరే అయిపోయింది కదా, అయిపోయింది. జరిగింది. సాయంత్రం వచ్చింది. నైట్ నాకు ఒక ఫోన్ వచ్చింది. జల్సన్ బ్రదర్ నువ్వెందుకు రౌండ్ టేబుల్లో పోయినావు అన్నారు. అని అంటే నేను అరే ఒక జర్నలిస్ట్ని ఇట్లా అటాచ్ చేయడానికి చూసిండ్రు అది అంటే జర్నలిస్టు ఈ సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడిండు అన్నాడు. ఏమో 3-4 రోజులే 3-4 రోజులు కాదన్న వారం 10 రోజుల కింద మాట్లాడిండు. అదొక ఫ్లోలా మరి జగన్ జైలుకు పోతాడా అని అడిగిన వాళ్ళు అడిగితే పంపిమని చెప్పి వీళ్ళిద్దరు కలిసిపోయినరు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన నెంబర్ ఒకరిద్దరు పోయినరు. పోయి అడిగినరు. అడిగితే వాళ్ళు లేదు చంద్రబాబు నాయుడు అంటాడు ఇలా మనతో ఉన్నాడు రూలింగ్లో ఉందని 2014 గెలిచిన తర్వాత కాంగ్రెస్తో పోయిండు. చంద్రబాబు మన మోడీని దింపేయాలని చెప్పి మీటింగ్లు పెట్టిండు. ఆయన నమ్మేది లేదు. కాబట్టి జగన్ మనతోనే ఉన్నాడు, అప్పుడు మనతోనే ఉండు, ఇప్పుడు మనతోనే ఉండు అని చెప్పేసి మాట్లాడిండు. అది వారం 10 రోజుల కింద జరిగింది. ఇప్పుడెందుకు తీసిండ్రు అదే ఎల్లుండి 2 రోజులల్లా బండి సంజయ్ గారు వాళ్ళ కొడుకు కోసం బెయిల్ అప్లై చేయబోతుండ్రు. ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి పట్టుకొచ్చిండ్రు. అంటే ఇదంతా కూడా బండి సంజయ్ కొడుకు బెయిల్ అప్లై చేయబోతా ఉన్నారు. మళ్ళీ అది తెర మీదకి రావద్దని ఇది డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఈ జర్నలిస్టుల ఇష్యూ ముందు తీసుకొచ్చారా? దీని వెనక ఇంకా పెద్ద స్టోరీ ఉంది. అయితే బీజేపీ వాళ్ళు కాళ్ళు ఇంటి ముందు మంట పెట్టినట్టు అయిపోయింది. బండి సంజయ్ ఇష్యూ ఇంటి ముందు బండ పెట్టినట్టుంది. కాలు బయట పెట్టేటట్టు లేదు. ఆ మంటలు పక్కకు గుంజాలంటే ఏం చేయాలి? ఈ సబ్జెక్ట్ డైవర్ట్ కావాలి అని అక్కడికి వెళ్ళి ఒక దీని వెనక అన్నిట్లలో మూల పురుషుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఇప్పుడు సరే బీజేపీ అంటేనేమో అక్కడ కూటమి ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సరే ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేయడానికి వచ్చిండు అనుకున్నా. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఓకేనా, రేవంత్ రెడ్డి గారికి అట్లా లేదని అంటే ఇవాళ నీ సినిమా నువ్వు నడుపుకో, ఆల్రెడీ తెలంగాణ ఆంధ్ర పంచాయతీ నడుస్తుంది, ఇప్పుడు నీ సినిమాకు రేట్లు గిట్లు పెంచేది లేదు, మామూలు రేట్లని నడుపుకో అని చెప్పేటోడు. అర్థమైందా? అది కాలే. సరే నేను ఎట్లా సంబంధం ఇప్పుడు చెప్తా, అట్లా కూడా చెప్తా. అయితే ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందో ఆయనకు బీజేపీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు రెగ్యులర్గా కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పోతాడు కదా. కర్ణాటక పోయిండు. సిద్ధరామయ్యజీ బీజేపీకి ఆజ్యం అన్నాడా? నవీన్ పట్నాయక్ ఒరిస్సా పోయిండు అప్పట్లో, ఇక్కడికి వచ్చే అన్నాడా? లేదా కేరళలో విజయన్ ఉండే సీఎం అది వరకు కాంగ్రెస్కి వచ్చే అన్నాడా? రేవంత్ రెడ్డినే ఎందుకు అన్నాడు అంటే వాళ్ళది దుకాణం ఆల్రెడీ నడుస్తుంది. అంత ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక బీజేపీ ప్రధానమంత్రి నువ్వు నా పార్టీలోకి వచ్చాయని ఎట్లా అంటాడు? మళ్ళీ అప్పుడు అక్యూజ్డ్ వాళ్ళ ఫాదరు ఆయన పక్కనే ఉండరు, ఎవరు? బండి సంజయ్. అయితే నీవు సర్వనాశనం, కాంగ్రెస్ సర్వనాశనం చేసినావు, ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు బండి సంజయ్ చేయబట్టి మా పార్టీ బయటికి వెళ్తలేదు, ఈ పార్టీని నువ్వే లేపాలి. అదేదా, ఈ పార్టీని నువ్వే లేపాలి. దానికి బండి సంజయ్ దెబ్బతో మళ్ళీ ఎట్లా చేయాలని చెప్పేసి పెట్టుకున్నాం. నువ్వే సాక్ష్యం, మన డీజీపీ ఇంటికి అడిపోయినాం. అప్పటిదాకా స్టేషన్ బెలబులే, అప్పుడు సెక్షన్ యాడ్ చేశారు. ఎందుకంటే సివి ఆనంద్ గారికి నా ఫైట్ ఎట్టుంటుందో బాగా తెలుసు, డీజీపీ గారికి యాడ్ అయినా. సీఎం గారి ఇంటికి ఆడిపోయిన వాళ్ళ కొడుకు ఆడనే ఉండాలి, 101% ఆడనే ఉండే. మనం పోయినాక జైలు అరెస్ట్ అయినాక వారం 10 రోజులకు కేటీఆర్ గారు నోరు తెరుస్తాడు. జైలుకు పోయినాక ఏమని తెరుస్తాడు? బండి సంజయ్ కొడుకు ఒక హాస్పిటల్ ఉండే అని చెప్తాడు. డైవర్ట్ చేయడానికి సిండికేట్. అసలు నేను మాట్లాడమని ఎవరు చెప్పిండు? అన్నీ మూసుకొని కూర్చుంటే అయిపో కదా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే ఇదంటే ఒక సిండికేట్. ఇప్పుడు రేపు బీఆర్ఎస్ బీజేపీ పొత్తైనా విచిత్రపోవద్దు. అదేదా, అటువంటి స్కోప్స్, అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మొత్తం సిండికేట్, కొన్ని లింక్స్, కొన్ని తీర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు
మొత్తం తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిపోయింది. ఒక అమ్మాయి ఎట్లా భ్రష్టు పోయిందంటే వాళ్ళ అతిథులు అదే ఏది మన వాళ్ళు ఉంటారు కదా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుకుంటే అయిపోయారు. పాపం ఎక్కడ పంచాయతీ అయినా కానీ గొంతెత్తే మహిళలు మాట్లాడుకుంటూ అయిపోయారు. మొత్తానికి వాయిస్ లేస్తే అయిపోయారు. వీళ్ళ వాయిస్ బయటికి రావాలి అని ఏం చేసిండ్రు దీన్ని పవన్ కళ్యాణ్ది వదిలిన నాగేశ్వరరావు పోలీసు వాళ్ళు వచ్చుడు అరెస్ట్ చేస్తా అన్నాడు, రౌండ్ టేబుల్ పెట్టుడు, మేము పోయి మాట్లాడాడు, మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ లోపు ఏం జరిగింది, బీజేపీ వాళ్ళకి గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్లో ఫస్ట్ బెయిల్ అప్లై చేసిండ్రు. ఇప్పుడు అప్లై చేసేసిరా? ఓకే. ఈ చర్చకు వస్తుందా? అసలు రావట్లేదు ఎక్కడ కూడా. బెయిల్ అప్లై ఇప్పుడు ఓన్లీ ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ ఈ టాపికే వినిపిస్తుంది. మనం వేరుకుంటా ఉన్నాం. మనం ఏమో ఇంకా వాళ్ళు చేయాల్సింది దానా ఏరుతా అంటే వాళ్ళు ఏమో గొంతులు కోస్తా ఉంటాం. బెయిల్ అప్లై చేసిండ్రు. 3 రోజులైంది బెయిల్ అప్లై చేసి. నంబర్ 1. రెండోది బస్సు వేసుకున్నారు వీళ్ళు. బస్సు వేసుకొని రైతుల కళ్ళాల కాడికి పోయినారు, మేము ఇప్పిస్తామని. రైతులకు నల్ల చట్టం తెచ్చిందే వీళ్ళు, కొలాల్సిన వాళ్ళే వీళ్ళు. ఏదో యాక్టివిటీ మనం బయటికి వెళ్ళాలని చెప్పేసి బజార్లో పడ్డారు. ఇక ఎక్కడ పడితే ఆ ధర్నాలు, ఏడ పడితే ఆ అరెస్టులు. ఇక మనమేమో దీని చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళని ఒక్క మాట అంటలేం బీజేపీ వాళ్ళని. ఇంకా ఏమో కదా ఏమైనా కౌంటర్ ఇస్తుండే వాళ్ళు. అందరూ మర్చిపోయారు అన్న. వాస్తవానికి నిజంగా తెలంగాణ మొత్తం మర్చిపోయింది, మీడియా మర్చిపోయింది. బండి భగీరథ ఇష్యూ లేదు అసలు. అంటే లేకుండా చేసేసిరా వీళ్ళు? 2000%. ఇవాళ బండి సంజయ్ కానీ బీజేపీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటే కదా, అంత ఒకటే కదా. సామాజిక వర్గం కూడా ఒకటే దగ్గర. ఒక పెద్ద మనిషి, ఆంధ్రాకు సంబంధించిన పెద్ద మనిషి. నేను వంగవీటి మోహన్ గారికి పెద్ద ఫ్యాను. అందరు కాదు, చాలామంది ఎక్కువ ఫ్యాన్స్ ఆయనకు ఎస్సీ ఎస్టీలే, బీసీలు చాలామంది, అన్ని చాలా పెద్ద లీడర్. వంగవీటి మోహన రంగ తర్వాత అంత గొప్ప నాయకుడు ఆంధ్రాకు సంబంధించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు బండి సంజయ్ అన్నాడు. నేను షాక్ అయిపోయినా, ఇది ఎక్కడిది రాని. అరే ఈయన అయ్య కూడా వాళ్ళని వీళ్ళని గోకుతాడని చెప్పి 4-5 ఆడోళ్ళు మాజీ అధ్యక్షుడు అని ఒక ఐపీఎస్ భార్య కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అయ్య గోకుడుగాడే, అర్థమైందా? కాబట్టి వీళ్ళది కూడా ఇట్టట్లయితుంది అది అని. ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చుడు మాట్లాడితే ఇది మొత్తం డైవర్ట్ చేయనీకని వేసిన స్కెచ్ కంప్లీట్ డైవర్ట్ అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ అనేది ఈయన పైన అది వారం రోజుల తర్వాత దాని గురించి మాట్లాడడం, దాని మీద కేసు ఫైల్ చేయడం, దాని మీద పోలీసులు పంపడం, ఇమ్మీడియట్గా మనోళ్ళు రియాక్ట్ అయ్యి దానిపైన స్పందించడం, మళ్ళీ దానిపైన ఇది చేయడం. మొత్తానికి 2 ఇష్యూల కంటే నాకు బండి సంజయ్ వాళ్ళ కుమారి యొక్క ఇష్యూ పెద్దది, ఇది చిన్న ఇష్యూ నాకు. అంటే మైనర్ అమ్మాయి ఉంది కనుక ఇష్యూ, సీరియస్ ఇష్యూ, ఒక అమ్మాయికి సంబంధించిన ఇష్యూ. ఎందుకంటే వేరేవాడు తప్పు చేయాలన్నా భయపడాలి. కాబట్టి అటువంటి విధంగా మనం ఎక్కువ చేయాలి. ఇది 2 రాష్ట్రాలు ఉన్న ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాలు ఉన్న వాళ్ళు చూసుకుంటారు. సరే ఏదేమైనప్పటికీ ఆయన కూడా గవర్నమెంట్ ఈయనకు ప్రొటెక్షన్ ఇచ్చింది అరెస్ట్ చేయకుండా. నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం అంత ఈజీ ఏం కాదు. కాకపోతే మనం రెచ్చిపోవాలనుకున్నారు, మనం రెచ్చిపోయినాం. వాళ్ళు తెలుసు ఏం చేస్తే వీళ్ళు రెచ్చిపోతారు. ఆ విధంగా మనం రెచ్చగొట్టారు. కానీ 101% ఇది డైవర్ట్ చేయనికే. ఇక ఇంట్లో రేవంత్ రెడ్డి గారు ఒకరిద్దరికి డైరెక్షన్ ఇచ్చారు, ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళకు. బండి సంజయ్ కేసు పెద్ద అంటే డైవర్ట్ చేయనికని కాదు, పవన్ కళ్యాణ్ జర గట్టిగా అరుచుకుంటాని. అంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గట్టిగా అరుచుకుంటే ఆటోమేటిక్గా ఆ ఇష్యూ ముందట పడిపోతుంది అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు గైడెన్స్ ఇచ్చిండని మీరు అంటున్నారు. కాంగ్రెస్ ఎవరికి ఇచ్చిండ్రు, అప్పటిలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తిట్టలే. పొన్నం బయటికి వచ్చిండు, ఆయన ముందే అంటే కదాక లేవు కదా, పొన్నం బయటికి వచ్చిండు. ఇక అట్లా మన జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు బయటికి వచ్చిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అందరూ మాట్లాడారు. అంటే ఆయన సంగతి గట్టిగా చూడు అని లోపల ఎక్కడన్నా మెసేజ్ ఇస్తేనే అంటారు, లేకుంటే ఎందుకంటారు? పొన్న ప్రభాకర్ అయితే దాన్ని మొత్తం ఉద్యమం లెక్క చెప్పారు. అంటే ముఖ్యమంత్రి ఆదేశం లేదా చేయరు, ముఖ్యమంత్రికి ఎందుకంటే బీజేపీ లేవాలి. మా దగ్గర మంత్రులు కానీ వీళ్ళు కానీ అంత దూరం ఆలోచించరు నెక్స్ట్ స్టెప్ ఏందనేది. కాబట్టి ఇది 101%. ఇది ఒక పెద్ద వైరల్ న్యూస్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పేది. నేను చాలా స్టడీ చేసిన, నిన్న కూడా నేను ఒక దగ్గర కూర్చొని డీప్ స్టడీ చేసి విషయాలన్నీ రాబట్టిన తర్వాత అరే ఇంత పెద్ద అంటే ఒక ఇష్యూ డైవర్ట్ కానీ ఇంత వేసిన నేను అయినా ఇమ్మీడియట్గా ఆ బెయిల్ సంగతి ఏమవుతుంది ఏంటిదని చెప్పేసి నేను మొత్తం కొంచెం వాకప్ చేసిన.
సరే ఏది ఏమైనప్పటికీ ఎటువంటి ఈరోజు అవకాశాలు ఉన్నాయన్న? అంటే ఇప్పుడు బెయిల్‌కు నిజంగా ఇప్పుడు బెయిల్ ఇప్పుడు కోర్ట్ ప్రాసెస్‌లో ఉందంటున్నారు గదా! బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయా బండి భగీరథకు? అంటే అద్దుకుంటారు. అంటే మన సబ్జెక్టు లేదు కదా! ఇప్పుడు మనం మార్కెట్‌లో చర్చ లేదు కదా! అంత సైలెంట్ అయిపోయింది కానీ బెయిల్ కూడా దొరకొచ్చు. అంతే. ఇప్పుడు రోడ్ల పైన అసలు ఆ సబ్జెక్ట్ మర్చిపోయినట్టు అయిపోయింది కదా! నేను సమ్‌వేర్ మనము అంటే కొట్లాటోళ్ళు కొట్లాడని, కానీ కొంతమంది మనం అందుకని నువ్వు సైలెంట్‌గా ఉన్నా అన్నా చూసినావా? నేను ఈ ఇష్యూ పైన దీన్ని గట్టిగా పట్టుకునేదుండే. దానికి కొంచెం స్పందించి ఉంటే బాగుండేది. అయితే ఒక సందేహం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణకొచ్చి ఇట్లాంటి కామెంట్స్ చేసిండు గదా! అది గూడా బండి భగీరథ ఇష్యూ డైవర్ట్ జేయడానికి పైనుంచెల్లి ఆర్డర్స్ వస్తేనే వచ్చి చేసిండా? ఆయన ఈ యాదృచ్ఛికంగా వచ్చిండిగ. హ్మ్. ఇక ఆయన ఎప్పుడైతే ఆయన ఫామ్ హౌస్ పోయిండో, ఆయన దీనికోసం రాలే. డైవర్షన్ అనేది దానికోసం అయింది. హ్మ్. ఆయన ఫామ్ హౌస్‌లో పోయి, హ్మ్. అక్కడ ఇక ఆయనదంతా ఇదంతా ఇల్లీగల్ అని ఎప్పుడో చూపించిండ్రు. ఇక రావాల్సొచ్చింది. హ్మ్. రావాల్సొచ్చింది. ఆయన పునీతుడని చెప్పుకోనికి హ్మ్. గద్దర్ పేరు, ఆ పేరు, ఈ పేర్లు అందరి పేర్లు తీసిండ్రు. హ్మ్. ఇప్పుడు గద్దర్ దగ్గరికి ఎందుకు పోయిననేది బయటికొచ్చింది. హ్మ్. పైలట రవి నీ మీద వచ్చింది కాబట్టి, పైలట రవికి గద్దర్ గారికి మంచి సంబంధాలు కాబట్టి, హ్మ్. గద్దర్ గారిని ఆయన పట్టుకున్నాడు. హ్మ్. గద్దర్ గారు బతుకుంటే అసలు విషయాలన్నీ చెప్పేటోడు. హ్మ్. గద్దర్ గారు ఎంబడి పాషం యాదగిరి అని ఉండు కాబట్టి అన్న మొత్తం బయటికి చెప్పిండు. ఈయన ఇద్దరు కలిసే పోయిండు కదా! ఆయన ఒప్పుకోండు కదా! పాషం యాదగిరి కూడా వచ్చింది. పోయిందెందుకు అనంటే ఇది. అప్పుడు కమ్యూనిస్టు అని అనిపించుకోనికి ఇంట్లో చెగువీర ఫోటోలు అవి ఇవి అన్నీ కూడా పెట్టుకుందని చెప్పి చెప్తాం. కాబట్టి ఇక్కడికొచ్చింది ఫామ్ హౌస్ కోసము. అక్కడికెళ్ళి ఇక వాళ్ళకి నెక్స్ట్ రాబోయే ఎంట్రీ ఇంకోటి కూడా దొరికింది. అంటే మనోళ్ళు ఒక అస్త్రం ఇచ్చేసిండ్రు. ఇక్కడ పోలరైజేషన్ అనేది దానికోసం చేశారు. మన కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీడీపీగా మారిపోయింది. టీడీపీ లెక్క బిహేవ్ చేస్తుంది. టీడీపీ లెక్క మాట్లాడుతుంది. మొత్తం టీడీపీ లెక్క ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది అని చెప్పడానికి మొన్న ఎన్టీ రామారావు గారి విగ్రహణ ఆవిష్కరణ అనేది మనం చూసినాం. బాజాప్తా పార్టీ అధ్యక్షుడు. టీడీపీ అనేది పుట్టింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎట్లా పోతాడు? మంచి చెడుకు నువ్వు ఇంటికి పో, కానీ ఒక విగ్రహ ఆవిష్కరణకు అక్కడ చంద్రబాబు నాయుడు లేడు. చంద్రబాబు నాయుడు భార్య లేదు. ఎన్టీ రామారావు పుట్టిన పిల్లలు లేరు. ఎవరో ఒకరు ఉన్నాడు, ఒకడు వచ్చినారు. మెయిన్ వాళ్ళు అయితే అసలు ఎవరు లేరు. వాళ్ళందరూ ఎందుకు లేరంటే వాడు ఇదే హైదరాబాద్లో ఎన్టీ రామారావు రాళ్లతో కొట్టించిన వాళ్ళు పిల్లలు, అల్లుళ్ళు, అందరూ కొడుకులు, కోడళ్ళు అందరూ కలిసి ఎన్టీఆర్ కొట్టించారు. అదే హైదరాబాద్లో మేము విగ్రహ ఆవిష్కపోతే ఇజ్జత్ పోతుంది. హైదరాబాద్లో చూసినా వాళ్ళు ఎవరు రాలే. కాంగ్రెస్ వాళ్ళు పోయారు. ముఖ్యమంత్రి పోయాడు, పిసిసి అధ్యక్షుడు పోయాడు, మంత్రులు పోయారు. ఏం పని వాళ్ళకు? నీకేం సంబంధం? అయితే టీడీపీగా మారిపోయింది కాబట్టి వచ్చే రోజుల్లో ఏంటంటే టీడీపీ ఇప్పుడు అది గూడా ఒకవేళ మీరంటున్నట్టు లెక్క ప్రకారం కావాలని బండి భగీరథ ఇష్యూని ఏమైనా డైవర్ట్ చేయడానికి ఇదంతా కావాలని చేస్తారా? అంటే ఫ్యూచర్లో జరగబోయే చెప్తున్నా. హైదరాబాద్లో ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగలే. హైదరాబాద్ రేపటి దినాన రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి తీసేయంగానే చక్కగా బీజేపీలో జాయిన్ అవుతారు. ఇక వేరే ఆలోచన పెట్టుకోవద్దు. అంటే ఒకటే జాయిన్ అవుతాడా? పోతే ఎవరైనా ఎమ్మెల్యేని కూడా తీసుకోపోతాడు. దండుపాలెం గ్యాంగ్ ఉంటుంది కదా ఎంబడి. దండుపాలెం గ్యాంగ్ అంతా గ్యాంగు అంటే సంచార రాజకీయ జీవులు ఇవి. టెంట్లు ముల్లెలు అన్నీ కట్టుకొని తిరుగుతారు. ఏ పార్టీ ఖాళీగా ఉంటే అలా పోయి జొరబడతారు. దాన్ని మింగేస్తారు, ఇది చేస్తారు. ఈ గ్యాంగ్ అంతా పోతారు. రేపు ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పొత్తు అవుతాయి హైదరాబాద్. దాన్ని వేదికగా వాడుకున్నాడు. ఇక్కడ ఎవరైతే మన క్యాస్టిజం పాలిటిక్స్ ఎక్కువ చేస్తారు, ఏది బీజేపీ కానీ మతం, కులం, ఈ రెండే వాళ్ళ అసలు పేదరిక నిర్మూలన కానీ శాంతి భద్రత కానీ ఉండే ఈ 3 పార్టీలకు కూడా. అయ్యజాగిరి ఇవన్నీ అంటే వాళ్ళకి మైనస్ కదా, వాళ్ళకి ప్లస్ ఎట్లా అవుతుంది? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం. ఇక్కడ ఇప్పుడు మెజార్టీ ఓటు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడ్డోళ్ళదే కదా. కానీ ఇక్కడ ఆల్రెడీ వాడు బీఆర్ఎస్కు ఓటు వేయడం నేర్చుకున్నాడు, వేరే పార్టీలకు ఓటు వేసి నేర్చుకున్నారు. అసలు ఆ వాదాన్ని కూడా మర్చిపోయింది ఇక్కడ వాళ్ళు. ఎవరో వాళ్ళ రాజకీయ పబ్బం కోసము కమ్మ కాపు అని వాడుకుంటారు, కానీ ఒరిజినల్గా అక్కడ రాజకీయాలు వీళ్ళు మర్చిపోయారు. ఇక్కడ కల్చర్కి వాళ్ళు అలవాటు అయిపోయారు. అందుకని మీరు ఎన్నడూ లేని విధంగా మీరు కూకట్పల్లి కానీ, ఎల్బీ నగర్ కానీ, హయత్ నగర్ కానీ, ఇటు షేర్లింగంపల్లి కానీ, మీకు ఏమన్నా తెలంగాణ పెద్ద పండుగలు వస్తే వాళ్ళు అన్నీ చేస్తుంటారు. ఎక్కువ చేస్తుండ్రు అక్కడ. మనకంటే ఈ ఓల్డ్ సిటీ హైదరాబాద్ కంటే అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ కల్చర్లో మారిపోయారు. మారిపోయారు. వీళ్ళు ఏమో మారుతాం అనుకుంటారు, కానీ
లేదా కల్చర్ 2014 తర్వాత హైదరాబాద్లో ఉన్న వేరే జిల్లాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఈరోజు తెలుగు వాళ్ళు అనేది ఒకటే ఉన్నది. ఎవరిని అంటే ప్రేమ ఇప్పుడు లేదు. వీళ్ళు తెలంగాణలో ఇన్వాల్వ్ అయిపోయినరు, విభజించాలి మళ్ళా సపరేట్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అనే కుట్రనేనా ఇదంతా కూడా? ఓకే. 99% ఈ మూడు కూడా పొత్తే. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈయనకు 4 సీట్లు వచ్చినాయి. ఈయన చేయబట్టి చంద్రబాబుకి ఏం రాలే. చంద్రబాబు చేయబట్టి ఈయనకు సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ముగ్గురు, ఆయన మాటే విన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి రేపు మనం అక్కడ చేసుకోవాలి. ఆయన సొంతంగా కష్టపడే వ్యక్తి ఏం కాదు. వాళ్ళు వేరే వాళ్ళు కష్టపడతారు, ఈయన ఇది చేస్తారు అంతే కదా. పొత్తులుంటే టీడీపీలో పని చేయబట్టే పైసలు వాళ్ళే పెడతారు, ఈయనకేముంటుంది, అట్లేముంటుంది. రేపు జిఎస్ఎంసీ మీద కన్నేయాలనేది టీడీపీ బీజేపీలో ఉన్న పారిశ్రామికవేత్తల కుట్ర. జనసేన దగ్గర పారిశ్రామికవేత్తలు ఉండి హైదరాబాద్ దోసుకోవాలనే ఉద్దేశము పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి కానీ ఉందని నేను అనుకోను. వాళ్ళ కుట్ర కాబట్టి వాళ్ళ కాపుల ఓట్లు గుంజాలి కాబట్టి ఈయనకు 10-20 సీట్లు ఇచ్చి వదులుదాము అని చెప్పి ఆయనను రంగంలో దింపారు. అందులో భాగంగానే 2వ తారీఖు ఇక్కడికి వచ్చి మన గెలికి గిచ్చిపోయాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటల వెనుక ఉద్దేశం పవన్ కళ్యాణ్ ఏదో సొంతంగా నోరు జారిండా, లేకపోతే చంద్రబాబు ఏమైనా గైడెన్స్ ఇచ్చిండా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇచ్చిన నీకేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడగాలి. గద్దర్ పైన కాల్పులు జరిపించిన గద్దర్ పేరు తీసినాం. గద్దర్ పైన కాల్పులు ఎందుకు జరిపించిన చంద్రబాబు నాయుడు, ఆయన జరిపిందా లేదా ఒకసారి ఒక ప్రశ్న అడుగు. బెల్లి లలిత యొక్క సావెనుక ఎవరున్నారు అది అడుగు. ఈ విధంగా చాలామంది వీళ్ళ చేతులలో అమరులు అయిపోయిన పరిస్థితి అందరం చూసినాం. కాబట్టి ఇవాళ ఎవరే మర్చిపోలే. అన్నీ ఎప్పటికప్పుడు ఇదేనే అందరికి ఎప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుర్రు. అన్నీ ఎప్పటికప్పుడు జ్ఞాపకం వస్తామని వైసీపీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టగానే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పెట్టారు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా వాళ్ళకి వెళ్ళిపోయారు. తమిళ్ మనీలా కాంగ్రెస్ అని పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళంతా వెళ్ళిపోయినా జాయిన్ అయ్యారు. రేపు పుసుకుని తెలంగాణ టైటిల్ గిన్నెతో ఏదైనా పార్టీ వచ్చింది అనుకో, కాంగ్రెస్ వాడికి వస్తే అంటే ఎవరు పెట్టాలి మరి ఆ పార్టీ? తెలంగాణ టైటిల్తోనో కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టాలి? ఎవరో వాళ్ళు పెట్టింది అనుకో, రేపు నీకు ఒక్కరు మిగిలారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనాథలు అయిపోయారు. పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు మీ ఉద్దేశం? ఎవరు ఉండారు? ఎంతమంది లేరు? కోమారెడ్డి వెంకరెడ్డి లేడా, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా? ఎవరైనా పెట్టవచ్చు, ఎందుకు లేరు? పొన్న ప్రభాకరే పెడతారు కావచ్చు. అప్పుడు ఎవరు ఉండరు బయట, అందరు కూడా పోతారు. అయితే మీరు ఇప్పుడు ఈ విషయం నాకు ఒకసారి క్లారిటీ అన్నాను. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు ఏం పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు బ్రదర్. ఆ సీరియస్ తీసుకోవాల్సినంత ఇష్యూ ఏం కాదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇక్కడ ఉన్న సమస్య లేని ఇప్పుడు బ్రదర్, నాకు ఒక్క రోజు కూడా కేవలం డైవర్షన్ జరుగుతుందనే మీరు సీరియస్గా తీసుకోవట్లేదా ఇదంతా, లేకపోతే నిజంగానే అంత సీరియస్ కామెంట్స్ ఏం చేయలేదు అని అనుకుంటున్నారా? సీరియస్ కామెంట్ చేసింది కాబట్టి గద్దర్ గారి కుమార్తె అందరు రంగంలో దిగింది. ఇవాళ ఒక గోడుతో పోయేది గొడ్డల దాకా తీసుకొని వచ్చారు పెద్దది. నాకు బ్రదర్, నాకు హ్యూమన్ రిసోర్సెస్ ఇంపార్టెంట్. నాకు ఈ ఇష్యూస్ కంటే, అంటే నేను ఆత్మగౌరవానికి నేను ఎక్కువ విలువ ఇయ్య. ఆత్మగౌరవంకి ఎందుకు విలువ ఇయ్యనో నువ్వు నన్ను అడగాలి. తెలంగాణ ఏర్పడ్డదే ఆత్మగౌరవ నినాదంతో. ఇవాళ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ, స్వయంపాలన నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళకి మొన్నటికి ఒక టీచర్ 98 మంది రిటైర్డ్ అయిన టీచర్లు చచ్చిపోయారు. నిన్న నాగరాజ్ అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ సిద్దిపేటలో చచ్చిపోయాడు. 3 పిల్లలు. ఇంటికి రేపు ఈయన రెక్కాడితేనే ఇంట డొక్కాడుతుంది. ఇంత సంపాదన బంద్ అయిపోయింది, ఇచ్చే 20 జీతాలు. ఇప్పటికి 2 నెలలకి వెళ్ళి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ జీతాలు లేవు. జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూళ్ళలో పొన్న ప్రభాకర్ మంత్రిగా ఉంటాడు, 2 నెలలకి వెళ్ళి జీతాలు లేవబ్బా వాళ్ళకు. ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? తెలంగాణ నినాదం కూడా అదే ఉంటుంది, ఆకలి చావులకైనా చస్తాం కానీ ఆత్మగౌరవం జోలికి వస్తే ఊరుకోమని అంటుంటారు కదా. ప్రశ్నించడం మానుకోము. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి వాళ్ళే చెప్పిండ్రు, ఆయన కూడా ఒప్పుకోండి, నెలకు 10 లక్షలు. కడుపు నిన్నాక ఆత్మగౌరవం గురించి మాట్లాడదాం. కడుపు ఎండబెట్టుకుంటే ఆత్మగౌరవం నినాదం కూడా గొంతులు రాదు. గొంతులకు ఆ నినాదం ఇవ్వాలన్నా రావాలి కదా, అర్థమైందా? కాబట్టి ఇవాళ నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారు. మళ్ళీ ఒక ప్రీపెయిడ్ బ్యాచ్ ఎంటర్ అయిపోయింది. మొన్నటి దినాన కేటీఆర్ గారు కాంట్రాక్టులు మొత్తం మేయా కృష్ణారెడ్డికి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు అని ఇందిరా పార్క్ కాడ ఎగిరింది.
నేను ఎస్సీ, బీసీ, మైనార్టీల కోటా ఉంది. వాళ్ళకి ఇయ్యమని చెప్పి 100 రిప్రజెంటేషన్ ఇచ్చిన వీళ్ళకి సర్కారు ఉన్నప్పుడు. మన ఊరు మనబడి కేటీఆర్ గారు మేఘా కృష్ణారెడ్డికే ఇచ్చిండు. మిషన్ భగీరథ కేటీఆర్ గారు ఆయనకే ఇచ్చిండ్రు. కాళేశ్వరం ఆయనకే ఇచ్చిండ్రు. బస్సుల కొనుగోళ్ళు ఆయనకే ఇచ్చిండ్రు. నువ్వు నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంట్రాక్ట్ వారికి ఇచ్చి వాళ్ళకి ఇయ్యలేదని అంటే ఒక తీరు. అసలు కోసినోనివే నువ్వే. ఇవాళ ఎట్లున్నా చెప్పు. ఇవాళ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులది ఏదో పెట్టిండ్రు ర్యాలీ. అంతా బీఆర్ఎస్ నాయకులు ఎన్నుకుంది చేపిస్తుండ్రు. అంటే ఈరోజు వాళ్ళు అక్కడికి పోయి మాట్లాడినరు, నిలబడ్డారు. అసలు నిరుద్యోగుల నీకు జాబ్ క్యాలెండర్ బీఆర్ఎస్ పెట్టిందా? ఖాళీలు 3,50,000 ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు మీరు ఎక్కడెక్కడ ఎన్నెన్నో గుర్తించిండ్రా? ఇలా మీకు 46వ జీవో తీసుకొచ్చింది మీరు కాదా? ఇలా ఏం పెట్టుకొని మళ్ళీ 46వ జీవో కింద మాట్లాడతారబ్బా? పిలిచేటోళ్ళు కూడా పురాణాలు ఎట్లా పిలుస్తారు చెప్పు వీళ్ళను. మొన్న నేను 12వ తారీఖు వెళ్ళి పెండౌన్ పిలిపించిన. అందులో ఎవడని అడుగుతుండా? ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు 25,500 మంది రిటైర్డ్ అయినారు. ఆ 25,500 పోస్టు వెంటనే నింపాలని ఏ నిరుద్యోగ సంఘం అని అడిగినరా? అందరూ అంటలేను, 95% నిరుద్యోగ సంఘాలను పెట్టిన వాళ్ళు ప్రీపెయిడ్ బ్యాచ్ అబ్బా. ప్రీపెయిడ్ బ్యాచ్ 101% చెప్తున్నా. ఉద్యోగ సంఘాలు అయితే డైరెక్ట్ పేమెంటే. ఎవడు వస్తలేడు బయటికి, ఎవరు మాట్లాడతలేడు. సింహాద్రి ఇప్పుడు నువ్వు నా హోటల్కి వచ్చినావు, అర్థమైందా? నువ్వు నా హోటల్కి వచ్చి నువ్వు ఒక టిఫిన్ చేద్దాం అనుకున్నావు, అర్థమైందా? నువ్వు టిఫిన్ చేయమని చెప్పి నేను ఫస్ట్ నీకు అన్నం పెట్టిన. ఒక పద్ధతి ఉంటుంది. ఏం పద్ధతి అంటే, నువ్వు కూర్చున్నావు, ఆర్డర్ ఇచ్చినావు, మా బేరర్ తెస్తాడు, వెజిటేబుల్ బిర్యానీ ఆడుతావు, తింటావు. తర్వాత మావాడు ఒక బిల్ ఇస్తాడు, ఆ బిల్ నాకు ఇస్తావు, నేను పైసలు తీసుకున్నా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు సర్కార్ ఏం చేసిందో చెప్తా, రేవంత్ రెడ్డి ఏం చెప్పిందో చెప్తా. నువ్వు ఇప్పుడు నా హోటల్కి వచ్చినావు, హోటల్కి వస్తే ప్రీపే అంటే ముందు టోకెన్ తీసుకోమని చెప్పిన. నువ్వు 10 రూపాయలు, నేను ఇప్పుడు ఏమి ఇవ్వాలి? టోకెన్ ఇస్తాను కదా. టోకెన్ వద్దేమొద్దబ్బా, హోటల్ నాదే. అరే నేను ఒక ముఖ్యమంత్రి, నువ్వు నమ్మవా? నువ్వు అక్కడికి పో, నేను ఇచ్చినా అని చెప్పు, అక్కడికి పో, కౌంటర్ కాడికి పో అని అంటావు. నువ్వు కౌంటర్ దగ్గర పోయినావు, అన్నం ఇవ్వమని చెప్పినావు, అర్థమైందా? బట్ టోకెన్ అడిగాడు. టోకెను అడిగితే నువ్వు నన్ను పిలిచినావు, పిలువు నన్ను అన్న. నేను తలగా ఇట్లా తిప్పుకున్నా, తలగా ఇట్లా తిప్పుకున్నా. ఇప్పుడు నీ పైసలు నాకు వచ్చేసినాయి. నీ పైసలు నా టార్గెట్, నీ పైసలు నీకు అన్నం పెట్టు నా టార్గెట్ కాదు. అట్లా నేను తలకాయ తిప్పుకున్నా. ఒరుతున్నావు, మొత్తుకుంటున్నావు, నేను ఇది చెప్తలేను నీకు. ఇక నీ పైసలు పోయినాయి, ఇక లొల్లి పెట్టున్నావు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కార్డ్లెస్ ట్రీట్మెంట్ 2వ తారీఖుకి వెళ్ళి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వెళ్ళి మీకు ఫ్రీ 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 అని చెప్పిండు. అది కాకముందే అందరి జీతాలకి వెళ్ళి 1.5% కట్ చేసుకుండ్రు. టోకెన్ ఇవ్వాలి అంటే హెల్త్ కార్డు ఇవ్వాలి, ఇవాళ వరకు ఇవ్వలే. అచ్చా ఇచ్చినవి కూడా ఏం తెలుసా? నువ్వు నాకు అన్నం దేనికోసం ఇచ్చినావు? వెజిటేబుల్ బిర్యానీ కోసం ఇచ్చినావు. ఏ హోటల్ కోసం ఇచ్చినావు? ఈ హోటల్ కోసం ఇచ్చినావు. ఏదో నాది పెద్ద హోటల్ కోసం నేనేం చేసిన? నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చినావు, 5 రూపాయల అన్నము, 5 రూపాయల కాడ అన్నం ఇచ్చిన, 5 రూపాయల అన్నం తీసుకొచ్చి నీకు పెట్టిన. ఈ 5 రూపాయలు నేను జేబులో వేసుకున్నా. అట్లా రేవంత్ రెడ్డి ఇప్పుడు దందా చేస్తుండు తెలంగాణ. ఇప్పుడు ఈయన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తా అన్నది కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులే. ఎవరు మాట్లాడాలి ఇప్పుడు ఈ సబ్జెక్టు? ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నాయా? నీకు అర్థం కావాలని నేను ఈ కథ చెప్పిన. మాట్లాడుతున్నాయా? ఇవాళ ఇంకొక ఇన్సిడెంట్. ఒక డ్రైవరు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఇండస్ట్రియల్ మన సెక్రటరీ. అట్లా ఆ డ్రైవర్కు ప్రాబ్లం వచ్చి కింద పడిపోయాడు. తోటి ఉద్యోగి ఫోన్ చేసిండు 108కు. 108 వచ్చి ఆయన తీసుకొని పోయింది. దవాఖాన 4 రోజులు ఉస్మానియా దవాఖానలో మళ్ళీ వస్తే ఈయన నౌకరు వేరేకి అమ్ముకున్నారు, హౌస్ సోర్సింగ్ ఎంప్లాయ్. ఎవరు మాట్లాడాలి? అట్లా ఇవన్నీ అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, వ్యక్తులు ఎంత కోల్పోతున్నారు. నేను వీటి మీద మాట్లాడతా మొదలు అని అంటారు మీరు, అంతేనా? ఇవి మాట్లాడినా, ఇవి నేను కొట్లాడుతున్నా, నేను కొట్లాడినా. నేను ఈ 4 రోజులు ఓ దిక్కుమాలని మీద సబ్జెక్ట్ మీద పోయి నేను ఈ ఇష్యూలు వదిలేట వరకు ఈ 4 రోజులు ఎంత కుప్ప అయింది. ఇవి 4 రోజుల సబ్జెక్టులు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిక్కుమాలినోడు అనేసారు మీరు. దిక్కుమాలిన సబ్జెక్ట్ అది. అంటే నేను 1వ తారీఖు రోజు నాగరాజు చచ్చిపోయాడు, 2వ తారీఖు రోజు నౌకరు కూడా వీక్కిండ్రు, 3వ తారీఖు రోజు ఇంకో ఇష్యూ వీళ్ళ కార్లెస్ స్ట్రీట్ ఇస్తామని చెప్పి కార్డు ఇవ్వలేరు నిన్న.
ఇలా 4వ తారీఖు అంటే నేను చెప్తున్నా ప్రతిరోజు అంటే అసలైన సబ్జెక్టు డివియేట్ కావద్దు, అది డైవర్ట్ కావద్దు అనేది మీ ముఖ్య ఉద్దేశం. అంతే. ఇవాళ ఇంకో రోజు ఏమైంది 46 జీవో ఎత్తేస్తామని బీఆర్ఎస్ వాళ్ళే ధర్నా చేస్తున్నాడు. 46 జీవో తెచ్చినోడు అరే దొంగనే మళ్ళీ రికవరీ చేస్తాను నేనే దొంగను పట్టుకొస్తా అని చెప్పినట్టుంది కథ. ఇప్పుడు దిల్సుకునగల నడుస్తుంది. అట్లా వీళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇది ఆత్మగౌరవం కొని మాట్లాడడానికి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ కూడా రౌండ్ టేబుల్ లేదా అయితే సరే, అంటే మీలాంటి వాళ్ళు నిజంగా ఒక అవసరం ఉన్న విషయం మాట్లాడాలి, కరెక్టే. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, బండి భగీరథ వల్ల ఆ ఇష్యూ డైవర్ట్ కావద్దు అన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ బాగా తెర మీదకి వచ్చింది, దాన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారు ఇదంతా కూడా అంటున్నారు. దాన్ని ఎట్లా మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు మీరు? అది డైవర్ట్ కాదు. ఇక ఇప్పుడు మనం మాట్లాడినాం కదా, ఇప్పుడు బీజేపీ వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తడిసిపోతుంది మా దొంగతనం అంతా బయటకు వచ్చిందని. ఎన్డీఓలకు రేవంత్ రెడ్డికి తడిసిపోతుంది మా దొంగతనం బయటకు వచ్చిందని. నువ్వు ఇంట్లో 3 పాయింట్ గమనించాలి. మనము ముఖ్యమంత్రి ఇంట్లో ఉండాలని ఫస్ట్ సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లు ఇచ్చినప్పుడు ఆపోజిషన్ ఎవరు మాట్లాడలే. మన డీజీపీ ఆపోజిషన్ ఎవరు మాట్లాడలే, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. అర్థందా? డీజీపీ కాడికి పోయినాము, లొల్లి పెట్టినాము, యాక్షన్ యాడ్ చేసాము. సీఎం ఇంటి దాకా పోతే దీంతో ఆపోజిషన్ పార్టీలు అన్నిట్లో వెనకబడ్డారు. ఆర్టీసీ శంకర్ గౌడ్ కాలబెట్టుకుంటుగా ఆయన ఇంటికి ఫస్ట్ మనమే పోయినాం. మనం పోయిన తర్వాత 9 వద్దులకు కేటీఆర్ గారు పోయినారు. కేటీఆర్ గారు 9 డేస్కి పోయినారు. ఇలా ఆయన ఫెయిలియర్ చూపించుకోలేక జడ్సన్ చేసిన తప్పు ఆయన దవాఖాన 9th ఫ్లోర్లో ఉండే అని చెప్పాడు. 9th ఫ్లోర్లో ఉందని చెప్పని నువ్వు పోవాలి కదా. జడ్సన్కు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో బండి సంజయ్ గారు కొడుకున్నారు అని చెప్పి నేను మరి ఇంటి మీదకి పోయినా. నీకు ఆ దవాఖాన ఉందని తెలిసింది, మరి ఆ దవాఖాన కాడికి నువ్వు పోవాలి కదా. నీ వెనక గులాబీ దండ ఉందిగా, తీసుకొని పోకపోయినా ఎందుకు పోలే? ఇది అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు చెప్తున్నా బయటికి? అంటే నేను చెప్పింది వాళ్ళు ఒరిజినల్ ఆపోజిషన్ గేము జడ్సన్ ప్లే చేస్తుండు. ఇప్పుడు నేను మాట్లాడిన ఈహెచ్ఎస్ స్కీము, క్యాష్లెస్ స్కీమ్ కానీ, ఈరోజు బండి సంజయ్ స్కీమ్ కానీ, 46వ జీవో కానీ, ఇవన్నీ కొట్లాడేసింది ఎవరు? ఈరోజు బీజేపీ నాయకులు, మన ఆపోజిషన్ పార్టీలు కొట్లాడాలి. నేను మాట్లాడుతున్నా, తెర మీద నేను కనబడుతున్నా కాబట్టి నన్ను లైన్ డైవర్ట్ చేయనీకి అని చెప్పి నేను అబద్ధాన్ని చూపించే ప్రయత్నం చేసింది. అంటే లోపల వీళ్ళందరూ కూడా ఒకటే, లోపల వీళ్ళందరూ ఒకటే. అందుకని నువ్వు చూడు, ఈ కార్ రేస్లో అన్ని పర్ఫెక్ట్ సాక్ష్యాలు ఉంటాయి. కేటీఆర్ అరెస్ట్ చేయరు, గొర్రెల స్కాము కాగిరిపొల్లం ప్రూవ్ అయింది, అలా తలసాని అరెస్ట్ కాడు, ముఖ్యమైన వాళ్ళు ఎవరు చీఫ్ సెక్రటరీ కూడా అరెస్ట్ కాడు, సెక్రటరీ కూడా అరెస్ట్ కాడు. అర్థమైందా నీకు? ఏది ఈయనది బాహుబలి మోటార్లు మునిగిపోతాయి, మేఘకృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ ఉండదు, ఏది ఉండదు. ఈ విధంగా టీఎస్పీఎస్ది క్వశ్చన్ పేపర్ 2022 లీక్ అవుతుంది. ఇవాటి వల్ల దానిపైన యాక్షన్ ఉండదు. 2016లో పేపర్ లీక్ అయిందని చెప్పి ఎవరంటారు? ఈయననే అంటారు. అప్పుడు రజనీకాంత్ ఎక్కడికి పోయిందని. ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, మరి 2016 లీక్ చేసి అమ్మింది కల్వకుంట్ల కవితనేనా? మరి దాని మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు ఈరోజు? అంటే బ్రదర్, ఈ దోపిడీ బ్యాచ్ అంతా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, ఈ దోపిడీ చేసే వర్గం అంతా ఒక దిక్కుంటుంది. దోపిడీ గురయ్యే వర్గము కార్యకర్తలు, ప్రజలు. అది బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, అన్ని జాతుల ప్రజలు అందరు కూడా నష్టపోతారు. రైట్, చూసిరు కదా, ఇది జడ్సన్ గారు చెప్తున్నది. ఆత్మగౌరవం అనేది మాటలతో వచ్చేది కాదు, అది మనం తీసుకునే కార్యాచరణలో ఆత్మగౌరవం అనేది బయటికి వెలువడుతుంది. పవన్ కళ్యాణ్ మ్యాటర్ అనేది నాకు అది ఈజీ కాదు, అదేం నాకు పెద్ద గొప్ప విషయం కాదు, అది నాకు టేక్ ఇట్ ఈజీ లాగా. ఎందుకంటే తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి, తెలంగాణలో ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఒక మైనర్ బాలిక మీద అంత అఘాయిత్యం జరిగితే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ అటు రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకున్నారు. దాన్ని నేను డైవర్ట్ కానియను, నా కార్యాచరణ ఈ విధంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.